మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా మనం చేసే పని దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా ప్రార్థన చేసుకుని ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకుంటున్న రండి. ఓషియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం మాట్లాడదాం. ఓషియా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకుని రండి అంటే దేవుని జ్ఞానం ఎక్కడ సంపాదించుకుంటే ఆయన మందిరంలోని ఆయన వాక్యం ద్వారా దైవజన మాట లోబడిలాగా ఎక్కడ నేర్చుకోవాలి మనం? ఆయన జ్ఞానం అంటే ఏంటి? లోక జ్ఞానం చాలా ఉంటుంది. మరి ఈ లోకానుసారంగా చాలా జ్ఞానం మనుషుల ద్వారా నేర్చుకుంటాం. కానీ దేవుని జ్ఞానము మనల్ని ఏం చేస్తాం? పరలోక రాజ్యం నడిపిస్తాయి, నిత్య రాజ్యం నడుపుతాయి. అది ఆ యొక్క స్తోత్రం. ఆ యొక్క జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే మనుషుల్ని ప్రేమించే జ్ఞానము, మనుషులను ఆదరించే జ్ఞానము, ఎదుటి వ్యక్తిని క్షమించే జ్ఞానము. ఇది ప్రభువుకు ఉంది. అలాంటి జ్ఞానం మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలండి? యెహోవాను జ్ఞానం రండి అంటే ఎక్కడికి వెళ్ళాలి? మందిరంకి వెళ్ళాలి. మన సమయంలో ప్రార్థన చేసుకోవాలి. వాక్యం ధ్యానించుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు, జ్ఞానం నాకు పదవు నా దగ్గర నుండి నీకు ధారాళంగా దయచేస్తా అంటున్నాడు. ఆ జ్ఞానం ఎక్కడ తీసుకెళ్తామంటే మనల్ని నిత్య రాజ్యాన్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ లోకానుసారం జీవితానికి చోచగాక ఆత్మానుసారం జీవితం నడుచుకునేలా మనం చేస్తుంది. కాబట్టి ఈ దిన వాగ్దానం సహోదరుడా, సహోదరి, యెహోవాను గురించి దేవుని గురించి మనం తెలుసుకోవడమే జ్ఞానము. లోకం గురించి ఎంత సంపాదించినా కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ లోకంలో అంతకాలము మనతో వస్తుంది. కానీ మనం ఈ లోకం చెడిపోయిన తర్వాత ఆ యొక్క సంపద మనతో రాదు. కానీ దేవుని గురించి నువ్వు తెలుసుకుంటే ఆ దేవుని నేను ఎక్కడ తన నిత్య రాజ్యం నడిపిస్తాడని ఇక్కడ వాక్యం బోధిస్తుంది. కాబట్టి మరి భక్తుడు అంటున్నాడు, దేవుని గురించి జ్ఞానము సంపాదించుకుని రండి అంటున్నాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలంటే మందిరంలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆయన మాటలు వినాలి. ఆ వాక్యానుసారం మన జీవితం మనం నడిచినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. అలాంటి దేవుళ్ళు అలాంటి ఆశలు మీరు అందరూ పొందుకుందరు గాక. ఆమేన్. ఈ వాగ్దానుడు ప్రార్థించే దేవుడు మంచి జ్ఞానం నింపుదురు గాక. ప్రార్థన. సర్వాధికారి అయిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృప గలవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఎక్కల చాటుని భద్రపరిచి దాచి కాచి కాపాడండి. మిమ్మల్ని మీరు మహింపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ దినం చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకడి జరగడం సహాయించండి ప్రభు. మా పనివారం ఒత్తిడి తీసేయండి ప్రభు. ఎక్కువ సంబంధిస్తూ గడిపే కృప దాచి, నీ జ్ఞానం సంపాదించే కృప దాచి, నీ సన్నిధికి వచ్చే కృప దాచి ప్రభు. ఆయా వాక్యానుసారం జీవితం మాకు దాయిచ్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఆయా కుటుంబ సమస్యలతో బాధపడిన విడుదల దాయించండి. భార్య భర్తల సమాధానపరచమని అడుగుతున్నాను తండ్రి. అప్పులు బంధకాలను విడుదల దాయించండి. తాగుడు పేకని వ్యసనాలను దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు సహాయం చేయండి ప్రభు, చూపించండి ప్రభు. ఇదిగోనైనా ఆయా గర్భాలు ఇచ్చిన నార్మల్ డెలివరీ దయచండి. గర్భాలు తెరవలే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు సహాయం చేసి మీరు దీవించి మిమ్మల్ని మీరు మహింపరచుకుని కనపరచుకుని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు నాయనా ఏదైనా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించి ఆశ్రయించి కృప చూపించుకుని అడుగుతున్నాను తండ్రి. ఇలాంటి పుట్టినరోజు పెళ్ళి ఎన్నో జరుపుకునే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా నూతనంగా పనులు దయచేయండి. పనులు లెక్కలు మంచి పనులు, స్థిరమైన పనులు దయచేయండి ప్రభా. ఇంకా ఎవరైతే వివాహాల కోసం వివాహాలు జరిగిందో సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నూతన గృహాలు కట్టుకునే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. మిమ్మల్ని మీరు మహింపరిచి దినమంతా నీ కొరకు భద్రపరిచి దాచి కాచి కాపాడండి. మీకు మహిమకరంగా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైనా బలహీనంగా పిల్లలు ముట్టండి. హాస్పిటల్ ఐసీలో ముట్టండి, స్వస్థపరచండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు నడినప్పుడు, థైరాయిడ్స్తో బాధ విడుదల దాయించండి ప్రభా. మీరు సహాయం చేసి దీవించి మీకు భద్రపరిచి దాచి కాచి కాపాడు. యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు దేవుడు దీవించిన గాక. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.